హాయ్ అండి, నేను మీ శ్రీరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కుకింగ్ గాయ్ తెలుగు. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మనం క్యాప్సికమ్ ఆలూ మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? రండి. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు తీసుకొని వేయించుకుందామండి. పల్లీలు కొంచెం వేగాక ఒక 2 లవంగాలు వేసుకొని వేయించుకుందాం. ఆల్మోస్ట్ అయిపోతున్నప్పుడు ఒక కొంచెం పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని వాటితో పాటు వేయించుకుందామండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని చల్లార్చపరుచుకుందాం. ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీలో వేసుకొని వీటితో పాటు ఒక 12 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం మెదిగాక అందులోకి మనకి పేస్ట్ లాగా అవ్వటానికి సరిపడా నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు పేస్ట్ అనేది చాలా స్మూత్గా ఉండాలని బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ మంచి నూనె వేసుకొని మంచి నూనె వేగాక పోపు దినుసులు, గరం మసాలాలు వేసుకొని వేయించుకుందాం. ఇవన్నీ బాగా చిట్టపటలాడాలని, అప్పుడైతే నూనెలోకి మసాలా ఇంకుతుంది. ఇవి అయ్యాక ఒక ఉల్లిపాయ చిన్న తరుముకొని వేసుకుందాం. వీటితో పాటు 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు 2 క్యారెట్లని పొడుగ్గా మీడియం సైజ్ కట్ చేసుకొని వేసుకుందాం. ఒక 4 బీన్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం. ఒక 1/2 కప్ బఠానీలు ఇవి వేగాక 2 క్యాప్సికమ్ని పెద్ద సైజ్ కట్ చేసుకొని వేయించుకుందామండి. 2 నిమిషాలు వేగాక ఆలు 2 కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేగాక ఒక టమాటాని చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని వేయించుకుందామండి. ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అవన్నీ ఉడికాక ముందుగా వేడి చేసుకున్న పేస్ట్ని కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. 5 నిమిషాల తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు బాగా కలుపుకొని సిమ్లో 5 నిమిషాలు ఉడకనిచ్చాక గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుందాం. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ పోసుకోండి. మొత్తం కలుపుకున్నాక మనం గ్రేవీ మొత్తం థిక్గా అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మనకి అడుగంటుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకుందాం. గ్రేవీ థిక్గా అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని కలుపుకుందాం. దీనితో పాటు 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని 2 నిమిషాల తర్వాత గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన
క్యాప్సికమ్ ఆలు మసాలా కర్రీ రెడీ. చూసారు కదండి క్యాప్సికమ్ ఆలు మసాలా కర్రీ ఎలా చేసామో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.